మిత్రులందరికీ స్వాగతం. మనం బ్రహ్మపురాణంలో ఎన్నో కథలు చెప్పుకుంటూ వస్తున్నాము. అయితే ఈ కథ కార్తవీర్యార్జునుడిది. ఈ కార్తవీర్యార్జునుడు అంటే జమదగ్ని మహర్షి ఆశ్రమం నుంచి కామధేనువుని తీసుకువెళ్ళి పరశురాముడి చేతిలో మరణిస్తాడు. కానీ ఆయన చేసినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు మనం ఇవాళ చర్చించుకుందాం. అలాగే పురువంశంలో కనకుడు అనే రాజు ఉండేవాడు. అతనికి 4 కుమారులు: కృతవీర్యుడు, కృతధన్వుడు, కృతజాసుడు, అలాగే కృతాగ్ని. ఈ కృతవీర్యుడు కుమారుడే కార్తవీర్యార్జునుడు. మీకు తెలుసా, కార్తవీర్యార్జునుడు సమస్త భూమండలాన్ని పరిపాలించాడని. అలాగే దత్తాత్రేయ స్వామి ప్రియభక్తుడు కూడా. దత్తాత్రేయ స్వామికి భక్తితో 10,000 సంవత్సరాల పాటు అతి భయంకరమైన తపస్సు చేసి దత్తాత్రేయ స్వామిని మెప్పించి ప్రసన్నం చేసుకున్నాడు. అలాగే 4 వరాలు కావాలని కోరుకున్నాడు. మొదటి కోరిక సహస్రబాహువులు కావాలని కోరుకుంటాడు, అంటే 1000 చేతులు. రెండవది సజ్జనులను రక్షించుట, అంటే ధర్మంగా ఉండే వాళ్ళని నేను రక్షించాలి అని కోరుకుంటాడు. మూడవది ధర్మ పరిపాలన చేయాలి అని కోరుకుంటాడు. నాలుగవది యుద్ధభూమిలో అతనికన్నా గొప్ప వీరుని చేతిలో వీరమరణం కావాలి అని దత్తాత్రేయ స్వామిని కోరుకుంటాడు. అలాగే స్వామి తథాస్తు అని వెంటనే అంటారు. ఆ తర్వాత సప్తద్వీపాలలో సప్త అంటే 7, శత అంటే 100, సప్తశత అంటే 700 యాగాలు చేస్తాడు. ఇంకా ఆయన అద్భుత చరిత్రని సాక్షాత్తు నారద మహర్షి గంధర్వగానం చేస్తాడు. కార్తవీర్యార్జునుడు ఎంత శక్తివంతుడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకందరికీ తెలుసు, లంకాధిపతి అయినటువంటి రావణ బ్రహ్మ అంటే రావణుడు ఎక్కడికి వెళ్ళినా కూడా సాయం సమయంలో శివపూజ చేసుకోవటం ఆయనకు ఉన్నటువంటి అలవాటు. ఒకనాడు ఒక నదీ తీరంలో ఒక శివలింగాన్ని తయారు చేసుకుని మట్టితో చక్కగా భక్తి శ్రద్ధలుగా పూజ చేసుకుంటూ ఉంటాడు. అయితే ఆ పక్కనే నదీ తీరంలో ఈ యొక్క కార్తవీర్యార్జునుడు తన భార్యలతో స్నానం చేస్తూ ఉంటాడు. స్నానం చేస్తూ ఉండగా వారి యొక్క భార్యలు విచిత్రమైన కోరికను కోరతారు. ఏమని? స్వామి, ఈ యొక్క నదీ ప్రవాహాన్నంతా కూడా మీ సహస్రబాహువులతో ఆపగలరా అని చెప్పి అనగా, ఓ సంతేనా అని చెప్పేసి ఆయన ఆ నదీ తీరాన్ని, ఆ ప్రవాహాన్ని మొత్తం కూడా ఆపేస్తాడు. అట్లా నీళ్ళన్నీ కూడా వెనక్కి పోగా ఆయన చేసుకున్నటువంటి లింగం అంతా కూడా మట్టిలో కలిసిపోతుంది. అంతటి ఆ రావణ బ్రహ్మకి కోపం వచ్చి ఎవరు ఈ పని చేసింది అని చెప్పి కోపంగా వెళ్ళి చూసేసరికి అక్కడ కార్తవీర్యార్జునుడు ఉంటాడు. ఆయనతో యుద్ధం చేయగా ఓడిపోయి రావణాసురుడు కార్తవీర్యార్జునుడి యొక్క మాహిష్మతి నగరంలో బంధిస్తాడు. సాక్షాత్తు బ్రహ్మదేవుడు వచ్చి, నువ్వు బంధించింది నా మునిమనవుణ్ణి, విడిచిపెట్టు నాయనా అని కోరగా అప్పుడు విడిచిపెడతాడు కార్తవీర్యార్జునుడు. అట్లానే ఒకసారి అగ్ని తన దాహం తీర్చమని కార్తవీర్యార్జునుడిని కోరుతాడు. వెంటనే సప్తద్వీపాలన్నిటినీ కూడా భిక్షగా ఇచ్చేస్తాడు కార్తవీర్యార్జునుడు. అంతే, సప్త ద్వీపాలలో ఉన్నటువంటి అడవులన్నీ మొదలగు వాటన్నింటినీ కూడా దహించేస్తాడు. అంటే వాటన్నింటినీ కూడా దహించేసి ఆయన కడుపు నింపుకుంటూ ఉంటాడు. ఆ విధ్వంసంలో వరుణపుత్రుడైన మహాతపస్వి ఆపవుడి ఆశ్రమం కూడా ఆహుతైపోతుంది, అంటే కాలిపోతుంది. ఆ దృశ్యాన్ని భరించలేక జమదగ్ని మహర్షికి జన్మించబోయే పరశురాముని చేత ఈ కార్తవీర్యార్జునుడు సంహరింపబడుగాక అని శపిస్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ కార్తవీర్యార్జునుడు దేశ పర్యటన అంతా కూడా పూర్తి చేసుకొని తన రాజ్యానికి తిరుగు ప్రయాణం చేస్తూ ఉంటాడు. అలా చేస్తూ ఉండగా దారిలో జమదగ్ని మహర్షి ఆశ్రమం కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి, స్వామి, మా రాజ్యం ఇంకా చాలా దూరం ఉంది, అయితే మీ యొక్క ఆశ్రమంలో మాకు భోజనం లభిస్తుందా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు జమదగ్ని మహర్షి ఇలా అంటాడు, రాజా, ఎంతమంది వచ్చినా కూడా భోజనం నేను పెట్టగలను. నా దగ్గర ఒక కామధేనువు ఉంది. కామధేనువు అంటే ఒక ఆవు. ఆ ఆవు మనం ఏం కోరుకున్నా కూడా అవన్నీ కూడా ఇవ్వగలదు. అలా వచ్చిన వారందరికీ కూడా భోజనాన్నంతా కూడా ఏర్పాటు చేస్తాడు. అయితే కార్తవీర్యార్జునుడికి ఆ కామధేనువు కావాలి అనిపిస్తుంది. ఎలాగైనా ఇది రాజ్యంలో ఉంటే సమస్త బాధలన్నీ కూడా పోతాయి అని చెప్పేసి అనుకుంటాడు. తర్వాత రాజ్యానికి చేరుకున్నటువంటి కార్తవీర్యార్జునుడు 2 భటులకి చెప్తాడు, వెళ్ళి ఆ కామధేనువుని తీసుకురండి అని చెప్పి. వారు అలానే జమదగ్ని మహర్షి ఆశ్రమానికి చేరుకొని ఆ యొక్క కామధేనువుని తీసుకువస్తారు. తీసుకువచ్చిన తర్వాత ఈ జమదగ్ని మహర్షి ఎంతో బాధపడుతూ ఉంటాడు. కాసేపటికి పరశురాముడు వచ్చి
నాన్నగారు ఏం జరిగింది, మీరు ఎందుకు బాధపడుతున్నారు అని చెప్పి అడుగుతాడు. విషయం తెలుసుకున్న పరశురాముడు కార్తవీర్యార్జునుడి యొక్క రాజ్యం దగ్గరికి వెళ్ళి కామధేనువు కావాలి అని చెప్పి అడుగుతాడు. అలా అడగగా ఆ యొక్క భటులందరూ కూడా వెళ్ళి కార్తవీర్యార్జునుడికి జమదగ్ని మహర్షి కుమారుడైనటువంటి పరశురాముడు వచ్చాడు, ఆయన తన కామధేనువును అడుగుతున్నాడు అని చెప్పి అనగా, అంత దానం ఇచ్చి పంపించేసేయండి, బ్రాహ్మడు కదా, యుద్ధానికి సిద్ధపడడు అని చెప్పేసి కార్తవీర్యార్జునుడు అలా అంటాడు. భటులు వచ్చి పరశురాముడికి విషయం అంతా కూడా చెప్పగా, ఇక మీరంతా కూడా యుద్ధానికి సిద్ధపడండి, నేను యుద్ధం చేయబోతున్నాను అని చెప్పి వారందరికి కూడా చెప్పడంతో ఈ యొక్క సర్వసైన్యం అంతా కూడా పరశురాముడి మీదకి యుద్ధానికి వస్తారు. ఇక ఆయన వారందరినీ కూడా అవలీలుగా చంపేస్తాడు. కార్తవీర్యార్జునుడు కూడా వస్తాడు, ఆయనను కూడా చంపివేస్తాడు. చంపేసి కార్తవీర్యార్జునుడు వీరవరణం పొందాను అని చెప్పి ఆనందపడతాడు. ఆ తర్వాత పరశురాముడు తన కామధేనువుని తీసుకొని జమదగ్ని మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని కథలు మీరు తెలుసుకోవాలనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీకు ఏమైనా కథలు కావాలి, మాకు ఈ కథ తెలుసుకోవాలనింది అని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్స్లో పెట్టండి, నేను ప్రయత్నం చేస్తాను. బాయ్.